హాయ్, నమస్తే. నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్ షష్ఠివర్మ వచ్చారు. షష్ఠివర్మ వచ్చి డెమాన్ పవన్ నామినేట్ చేశారనమాట. నామినేట్ చేసి ఆయనకి మంచి మంచి హింట్స్ ఇచ్చారు. హింట్స్ ఇచ్చినా సరే డెమాన్ పవన్ పట్టించుకోవట్లేదు. ఎంత చెప్పాలో నీకు, ఏం చెప్తే నీకు అర్థమవుద్దని మొహం మీద చెప్పిన డెమాన్ పవన్ తీసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది అంటున్నాడు కానీ అది చెప్పింది అర్థం చేసుకోవట్లేదు. ఒరేయ్, నువ్వు చుట్టూ తిరగద్దు, నువ్వు దాని చుట్టూనే తిరుగుతున్నావు అని క్లియర్గా చెప్తుంది షష్ఠివర్మ. అయినా సరే ఏం పట్టించుకోకుండా, నాకు తెలుసు, నేను కళ్ళతో చూసింది నమ్ముతానని ఏదో సొద చెప్తున్నాడు తప్పితే ఆయన ఏం మారే పొజిషన్లో అయితే లేడు. ఫస్ట్ నామినేషను డెమాన్ పవన్కి చేసింది. డెమాన్ పవన్కి చేసి ఆవిడ నామినేట్ చేయమని రాముకి ఇచ్చింది. రాము ఏం చేశాడంటే గౌరవ్ నామినేట్ చేశాడు. ఎందుకంటే గౌరవ్ కెప్టెన్సీ అంతగా బాగోలేదని, ఇంప్రెస్గా లేదని చెప్పి ఏదో ఏదో పెద్దగా పెద్ద నామినేషన్లో పాస్ ఏమీ లేదు, పెద్ద ఎఫెక్ట్ కూడా ఏమీ లేదు. అతనికి కూడా తెలుగు రాదు కాబట్టి సింపుల్గా ఒప్పేసుకున్నాడు. ఓకే అని ఆర్గ్యుమెంట్స్ అయితే ఏమీ లేవు. ఇది ఎక్కడితో అయింది. నెక్స్ట్ భరణి గారు వచ్చారనమాట. భరణి గారు రావడంతోనే స్టార్ట్ అయిపోయినాయి. ఏంటి బాండింగ్స్ మనకు అలాగే కనబడుతుంది, అలాగే ఎక్స్పోజ్ అవుతుంది. పాపం ఆయన పెట్టుకోకూడదని వచ్చినా ఇక్కడ వీళ్ళు వదలట్లేదు. పాపం దివ్య గారు పరిగెట్టుకుని వెళ్ళిపోయి హగ్ చేసేసుకుని ఓ అది ఇది చేసేసారు. పాపం ఆయన హ్యాండ్స్ పెట్టుకుని ఆవిడ పక్కకు తోసినా ఆవిడ వెళ్ళట్లేదు. ఇంకేం చేస్తాడు పాపం ఆయన. సో రావడమే వచ్చారు. వచ్చిన వెంటనే సంజన గారిని నామినేట్ చేశారు. సంజన గారికి భరణి గారికి ఆర్గ్యుమెంట్స్ అయినాయి. పెద్ద పాయింట్స్ అయితే వాల్యుబుల్ పాయింట్స్ ఏమీ లేవు, అందరు చెప్పిన పాయింట్స్ చెప్పారు. తర్వాత తను దివ్య అడుగుతుంది, నాకు నామినేషన్ చేయడానికి ఛాన్స్ ఇవ్వండి, నాకు నామినేట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వండి. కానీ భరణి గారు దివ్యకి ఇవ్వకుండా నిఖిల్కి ఇచ్చారు. అది మెచ్చుకోవాల్సింది. దాంతో దివ్య గారి మొహం మాడిపోయింది అనమాట. దివ్య గారి మొహం మాడిపోవడంతో ఏం పట్టించుకోలేదు భరణి గారు, నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్ ఏమో తనుజ గారు నామినేషన్ చేశారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్లో కూడా పెద్ద ఇంపార్టెంట్ అయిన అయితే పాయింట్స్ అయితే ఏమీ లేవు. గేమ్స్ కోసం మాట్లాడుకున్నారు. ఇద్దరు సరిగ్గా గేమ్ ఆడలేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరు ఒకరి మీద ఒకరి ఆధారపడి గేమ్స్ ఆడుకున్న వాళ్ళే కాబట్టి అది అలాగ సప్పగానే ఉంది వాళ్ళ ఆర్గ్యుమెంట్స్. పెద్దగా అయితే ఇంపార్టెంట్ అయితే లేదు. ఇది ఈరోజు నామినేషన్స్. ఈ నామినేషన్లో 8 మంది ఉన్నారనమాట. ఇక్కడ నామినేషన్ కోసం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 8 మంది నామినేషన్లో ఉన్నారు కాబట్టి లాస్ట్ వీక్ లాగా ఈ వీక్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మొన్నే ఉండవలసింది, ఎందుకంటే ఆయేషా గారు వెళ్ళిపోవడం వల్ల సింగిల్ ఎలిమినేషన్తో సరిపెట్టుకున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి ఇద్దరు వెళ్ళిపోవడం కన్ఫర్మ్, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకోండి. ఇది నామినేషన్స్ ఈరోజు జరిగింది. బిగ్ బాస్ శ్రీజాన్ని భరణిని హౌస్లోకి పంపించారు. హౌస్లోకి పంపించి ఏం చెప్పారంటే, వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే ఉంటారు, వీళ్ళకి ఓటింగ్ చేసుకోండి, మీరు రేపు అర్ధరాత్రి వరకు ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటింగ్ వేసేయండి అని బిగ్ బాస్ డైరెక్ట్గా అనౌన్స్ చేశాడు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి రేపు రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ పోల్స్ ఓపెన్ ఉంటాయని చెప్పారనమాట. హాట్స్టార్లోకి వెళ్ళి ఓటింగ్ చేసుకోవచ్చు అన్నారు. ఇది ఇప్పుడు వరకు జరిగింది. ఇద్దరు హౌస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఏం మార్చుకోవాలి, ఏం మార్చుకుంటే హౌస్లో కంటిన్యూ అవుతారని హౌస్ మెంబర్స్ అందరికీ సలహాలు ఇవ్వమన్నారు. ఫస్ట్ దివ్యాని పంపించారు. దివ్య ఏదో మామూలుగా ఇచ్చింది, పెద్దగా ఇంపార్టెంట్ అయితే ఏమి ఇవ్వలేదు. అభిమానీయులు వచ్చి శ్రీజాకి సజెషన్ ఇచ్చాడు, నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, బాగుంది, నువ్వు అందరూ చేసుకోవాలి ఆర్గ్యుమెంట్ చేసుకోలేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉండలేము, కాకపోతే నువ్వు దాన్ని సాగదీస్తున్నావు అని చెప్పడంతో దాన్ని తీసుకుంది. మాధురి గారు వచ్చారు. మాధురి గారు వచ్చి ఒకళ్ళ గురించి నువ్వు చీఫ్గా మాట్లాడుతున్నావు, మాటలు జారిపోతున్నావు, అది ఇది అన్నారు. ఆవిడ ఆ మాట అనడం ఎందుకో నవ్వు వచ్చింది. ఎందుకంటే ఆవిడ జారిపోయి ఎదటి వాళ్ళకి జారిపోతున్నావు అని చెప్తున్నారు. నిన్న శ్రీజ మీద చాలా మాటలు జారిపోయింది ఆవిడ. తర్వాత రీతు మీద జారిపోయింది, మాటలు వదిలేసింది. అయినా సరే ఈవిడికి చెప్తుంది అనమాట మాటలు జారిపోవడం అన్నది. అది అసలు బాగలేదు. శ్రీజ కూడా తీసుకోలేదు దాన్ని. నువ్వు నాకు చెప్తున్నావా నేను మాట జారను, ఆర్గ్యుమెంట్ చేస్తాను కానీ నేను మాట జారను, నీకులాగా నేను ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటాను, కాకపోతే ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తాను, అంతేగాని మాట ఎప్పుడు జారను, మీ సలహా నేను తీసుకోవట్లేదని మొహం మీద చెప్పారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు బాగాలేదనమాట. ఈవిడ కూడా ఏసిడంపుగా ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఈరోజు జరిగినవి. అందుకని అందరూ చెప్పారు కానీ వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఏమీ లేవు చెప్పుకోవడానికి. ఈడివే బాగున్నాయి పాయింట్స్, అందుకని అందరి గురించి నేను చెప్పడం లేదు, పెద్ద ఏమీ లేదనమాట. అందుకోసం ఆఫ్ చేస్తున్నాను దీన్ని.
ఎమాన్ పవన్ రీతు అనమాట. ఎప్పుడో మన గేమ్‌లో రూ. 2500 ఇచ్చారని దానికోసమే ఈ 3 రోజుల నుంచి డిస్కషన్ అవుతుంది. ఒకళ్ళకొకళ్ళు వదులుకోవట్లేదు, సాగదీసుకుంటున్నారు. వచ్చిన ప్రతి వోళ్ళు చెప్తున్నారు, "మీరు ఇలా ఉండకండి, అలా ఉండకండి, 24 గంటలు అదే పని మీద ఉంటున్నారు. నచ్చట్లేదు జనాలకని." సృష్టివరం చెప్పారు, హౌస్ మెంబర్ చెప్పారు, అందరూ చెప్పారు. అయినా సరే వింటలేదు ఆళ్ళు. గంటకోసారి ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. అది బాగోట్లేదు, చూడ్డానికి కూడా బాగోలేదు. ఇమానియేల్ పిలిచి కూడా చెప్పాడు, "ఒరేయ్! చేసుకుంటే ఒకసారి చేసుకొని ఆపేయండిరా, ఎక్కువైపోతుంది. చూడ్డానికి బాలేదు" అని ఓపెన్‌గా మొహం మీద ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాడు. మరి ఏమన్నా మారతారేమో లేదో చూడాలి. అది సంగతి. ఇంకో విషయం ఏంటంటే ఇమానియేలు నెక్స్ట్ సంజన గారు రిలేషన్ కోసం కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ వీక్‌లో సంజన గారు లాస్ట్ వరకు ఉండిపోవడం ఇమానియేల్‌కి ఆలోచింప చేసిందనమాట. ఎందుకంటే ఈవిడికి బయట బ్యాడ్ ఉంది, ఈవిడ వల్ల నేను బ్యాడ్ అయిపోతానేమో అని అనుమానం వచ్చింది ఇమానియేల్‌కి. ఆ అనుమానం రావడంతో సంజన గారితో కొంచెం దూరం మెయింటైన్ చేస్తున్నారు. మమ్మీ, మమ్మీ, అమ్మ అనే ఇమానియేలు ఇప్పుడు సంజన గారు అది ఇది అని మాట్లాడుతున్నారనమాట. అది సేఫ్ గేమ్. ఇమానియేల్ కూడా జాగ్రత్త పడ్డాడు. అది మంచిదే. ఎందుకంటే తను కూడా తన వల్లే ఇమానియేల్ బ్యాడ్ అవుతున్నాడు. అది తొందరగా తెలుసుకున్నాడు. తెలుసుకోవడం వల్ల అతనికి ప్లస్ పాయింట్ అనమాట. ఇది ఈరోజు ఎపిసోడ్‌లో రాదు. రేపు ఎపిసోడ్‌లో వస్తది. ఆ గేమ్‌లో శ్రీజ తరపున డెమాన్ పవను, నెక్స్ట్ గౌరవ్ ఆడారు. తర్వాత అన్నయ్య గారి తరపున ఇమానియేల్, నిఖిల్ ఆడారనమాట. వీళ్ళు ఆరుగురు ఆడుతుంటే డెమాన్ పవన్ ఆడాడు ఇవాళ మాత్రం ఎక్సలెంట్ గేమ్ ఆడాడు. అది మామూలు గేమ్ కాదు. అతని గేమ్స్ ఆడడం చూస్తుంటే అతను చేసిన పొరపాట్లన్నీ జనాలు మర్చిపోయే విధంగా గేమ్ ఆడాడనమాట. అంత బాగా ఎక్స్‌పోజ్ చేసుకుంటున్నాడు గేమ్‌లో. సైలెంట్‌గా వస్తున్నాడు, గేమ్ ఆడేస్తున్నాడు, సైలెంట్‌గా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ గర్వం గాని, పొగరు గాని, నేను బాగా ఆడానని అది గాని, ఇది గాని ఏమీ లేవు. సింపుల్‌గా వస్తున్నాడు, ఎక్సలెంట్‌గా ఆడేస్తున్నాడు, వెళ్ళిపోయి సైలెంట్‌గా కూర్చుంటున్నాడు. నేను బాగా ఆడానని అక్కడ ఇక్కడ చెప్పడం లేదు. అదొకటి బాగుంది డెమాన్ పవన్‌కి. అదే కాపాడుతుంది. ఎందుకంటే డెమాన్ పవన్ నిఖిల్‌ని, భరణి గారిని ఇద్దరిని ఆపేశాడు. అసలు కదలనివ్వలేదు గేమ్ అయ్యినంత వరకు కూడాను. అంత ఎక్సలెంట్‌గా గేమ్ ఆడాడు. ఆ మనిషి కనపడ్డు గానీ అంత బలం ఉందనమాట. నిఖిల్‌ను డెమాన్ సారీ భరణి గారు కూడా ఎక్కడ కదలలేదు. గౌరవ్ మాత్రం చూడండి నా గేమ్ ఏంటో పవర్ చూపిస్తానని గేమ్ ముందు మాట్లాడి గేమ్‌లోకి వెళ్ళిన తర్వాత చతికిల పడిపోయాడు. ఏం పెద్ద ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు. ఇమానియేల్ కూడా బాగానే ఆడాడు. కాకపోతే లాస్ట్ వరకు ఆడలేకపోయాడు. దెబ్బలేదో తగిలినాయి అని వంక పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. నేను ఆడలేకపోతున్నాను గేము, అందుకోసం నేను అని ఈ రోజు వరకు లైవ్‌లో జరిగింది ఇది. మొత్తం మీద ఈరోజు జరిగిన ఇంకొక దాంట్లో ఏంటంటే వాళ్ళిద్దరు గేమ్ ఆడడంలో ఈ తూపులాటలో స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయారని తెలిసింది. అది కూడా నేను లైవ్‌లో చూడలేదు. భరణి గారికి దెబ్బలు తగిలినాయని, తనకి అక్కడుండి ట్రీట్మెంట్ చేసుకునే అంత అవసరం కాకుండా ఎక్కువ దెబ్బలు తగిలినాయని 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకోవాలని, అందుకోసం భరణి గారిని బయటకు పంపించారన్న సంగతి తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అంటే 100% నిజమే. అది చూడాలి. సో, బహుశా శ్రీజ కంటిన్యూ అయిపోవచ్చు. ఈ ఈ వీక్ నుంచి ఒక రకంగా చెప్పాలంటే శ్రీజ వాళ్ళే గెలిచారు. ఎందుకంటే ఇప్పుడు డెమాన్ పవన్ శ్రీజని గెలిపించినట్టు తెలుస్తుంది. డెమాన్ పవన్ వల్లే శ్రీజ గెలిచిందనమాట. నెక్స్ట్ ఏంటంటే భరణి గారు హాస్పిటల్‌కి ట్రీట్మెంట్‌కి వెళ్ళి మరి వస్తారా, రారా, జర్నీ క్లోజ్ అయిందా అన్నది చూసుకోవాలి. కాకపోతే భరణి గారు వస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఈ బాండింగ్స్ మళ్ళీ మొదలైపోతే చిరాకేసేస్తుంది. ఈ ఒక్కరోజే తట్టుకోలేకపోయాం ఆయన బాండింగ్స్. తనూజ ఒక పక్క, నెక్స్ట్ ఏమో దివ్యని ఆపడం ఎవరితో అవ్వట్లేదు. ఎక్కడ ఈయన పాపం ఈయన వద్దన్నా సరే ఆవిడ వచ్చి పడిపోతుంది మీదకి. ఇంకేం చేస్తాడు? రాము ఒక పక్క, సుమన్ శెట్టి ఒక పక్క. ఇన్ని బాండింగ్స్ ఉన్నాయి. ఈ ఒక్క రోజులోనే బాగా బాగా బయటపడిపోయినాయి. అందుకోసం బిగ్ బాస్ ఏమన్నా ఆపుతాడా భరణి గారిని? అది చూడాలి. ఒకవేళ ఆపకపోతే నెక్స్ట్ వీక్ రావచ్చు. ఒకవేళ ఆయనకి దెబ్బలు ఏమైనా గట్టిగా తగిలి రాలేకపోతే ప్రియా శెట్టి గారు కానీ, మర్యాద మనీష్ గారిని ఇద్దరిలో ఎవరో ఒకరు రావచ్చు. మొత్తం మీద ఇద్దరు ఉంటారు. శ్రీజ ఒకళ్ళు, నెక్స్ట్ భరణి గారు, ప్రియా శెట్టి, తర్వాత మర్యాద మనీష్, ఈ ముగ్గురులో ఒకళ్ళు రావచ్చు. అది ఈరోజు జరిగిందనమాట. తనూజ గారు, భరణి గారు కూర్చొని మాట్లాడుకున్నారు. కూర్చొని వీళ్ళిద్దరు బాండింగ్ కోసం మాట్లాడుకున్నారనమాట. ఎందుకంటే తను
దివ్య గారితో చెప్పమని భరణి గారు అంటే, లేదు నేను చెప్పను. ఎందుకంటే ఈ బాండింగ్ నా మీద నింద పడిపోతుంది. అందుకోసం మీరే చెప్పండి భరణి గారు అని తనూజ గారు చెప్పడం. తనూజ గారు చెప్పడంతో దివ్య గారిని పిలిచి, నువ్వు ఇలాగ గౌరవం అనడం ఏం బాగోలేదమ్మా, నేను ఆల్రెడీ ఇచ్చేసాను. నువ్వెందుకు ఇస్తున్నావు అంటే ఆవిడ సీరియస్ అయిపోయి అలిగేసి వెళ్ళిపోయింది దివ్య గారు. తర్వాత భరణి తనూజతో, నువ్వు మాధురితో బాండింగ్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు, అది కరెక్ట్ కాదు అని చెప్పాడు. లేదు లేదని ఏదో కవర్ చేసుకుంది. కాకపోతే తనూజ మాత్రం మాధురి గారితో బాండింగు చేస్తుంది. ఒకవేళ ఈ వీక్లో తను నామినేషన్లో ఉంది కాబట్టి ఏమన్నా కాపాడుతుందా లేదా వెయిట్ చేయాలి. ఎందుకంటే గోల్డెన్ పవర్ తనుజ చేతిలో ఉంది, రిస్క్లో మాధురి ఉంది. ఓటింగ్ చూసుకుంటే ఈరోజు మట్టికి ఈరోజు మట్టింగ్లో యాజ్ యూజువల్గా తనుజ ఓటింగ్ రేస్లో ఫస్ట్లో ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ వచ్చేసాడు. కాకపోతే వీళ్ళిద్దరే సేపు, కణవ 6 డేంజర్ జోన్లోనే ఉన్నారు. థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. తర్వాత కణవ 4 కూడా డేంజర్ జోన్లో. ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియదు. కాకపోతే మాధురి గారు సేఫే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకి పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఓటింగ్స్ వేయించుకునే సత్తా ఆవిడకు ఉంది బయట నుంచి. సో ఆ రకంగా ఈ వీక్ సేఫ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ సేఫ్ అవ్వకపోయినా సరే తనూజ గారు సేఫ్ చేస్తారని ఆవిడ నమ్మకం. నెక్స్ట్ ఏంటంటే బాగా డేంజర్లో రాము, గౌరవ్ ఉన్నారనమాట. ఒకవేళ రాముని మాధురి గారిని పెడితే ఎవరిని సేవ్ చేస్తుందో తనుజ చూడాలి. ఎందుకంటే రాము అంటే బాగా తమ్ముడు తిరుగుతాడు కాబట్టి రాముని సేవ్ చేస్తుందా, మాధురి గారిని సేవ్ చేస్తుందా, అది ఒకటి ఎక్స్పెక్ట్ చేసి చూడాలన్నమాట. నెక్స్ట్ బహుశా గౌరవ్ కూడా పెద్ద మాట్లాడడం లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆయన ఏమైనా పంపించేస్తారా చూసుకోవాల్సిన విషయం. సింగిల్ ఎలిమినేషన్ అయితే గౌరవ్ కానీ రాము కానీ వెళ్ళిపోవచ్చు. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ వీక్ మాధురి సేఫ్ అని అనిపిస్తుంది. ఆవిడ ఉండడం వల్ల కంటెంట్ వస్తుంది, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కంటెంట్ వస్తుంది. నెక్స్ట్ శ్రీజ ఒకటి వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరికీ పోటీ మీద పోటీ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. దానికోసం ఉంచొచ్చు మాధురి గారిని. ఎందుకంటే శ్రీజ రీతు ఏకమైపోయారంటే మాధురి గారి పని అవుట్ అనమాట. సో నాకు తెలిసిండి ఇదే జరుగుతుంది నెక్స్ట్ వీక్, అది రేపటి నుంచి ఇదే జరుగుతుంది. అలా జరిగితే చూడడానికి కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆవిడని ఎవరు నోరు మూయించలేకపోతున్నారు. ఎందుకంటే మాటలు వదిలేస్తుంది అనమాట ఆవిడ. ఆ మాటలు వదిలేయడం వల్ల కొంచెం చూడడానికి అందరికీ సరదాగా ఉంటుంది. గొడవలు కదా, బిగ్ బాస్ హౌస్లు అంటేనే గొడవలు, సరదాగా ఉంటుంది. కానీ మాటలు జారిపోకూడదు. మాటలు జారిపోకుండా ఎంతసేపు ఆర్గ్యూ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఆవిడ ఇంకోటి విషయం ఏంటంటే, మాధురి వల్ల రీతు పైకి లేస్తుంది, మాధురి వల్ల రీతుకి ఓటింగ్ పడుతుంది, అందువలన రీతు ఈ వారం సేఫ్. కేవలం మాధురి వల్లే రీతు సేఫ్ అయిపోయింది. ఎందుకంటే నిన్న నామినేషన్లో ఆవిడ మాటిన పదజాలం, ఆవిడ వాడిన వర్డ్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి. అందుకోసం ఈవిడ సైలెంట్ అయిపోయి ఆవిడ రెచ్చిపోవడంతో రీతు